హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ టైం మనం తీసిన వీడియోకి చాలా సపోర్ట్ లభించింది మీ దగ్గర నుండి. నాకు చాలామంది లైక్ చేస్తే, చాలామంది ఏంటంటే మెసేజ్ కూడా చేశారు ఏంటంటే మంచి కంటెంట్ వచ్చిందని చెప్పేసి. ఎవ్రీవన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఈ సైడ్ వచ్చేసి హాస్టల్ బిల్డింగ్ సంబంధించింది. ఈ సైట్లో మనకి బీమ్ ఎలా వేశారు, బీమ్ స్టీల్ ఎలా ఉంటుంది, బీమ్ బాటమ్ బార్స్ అంటే ఏంటి, టాప్ బార్స్ అంటే ఏంటి, ఏ విధంగా ప్లేస్ చేయాలి, ల్యాపింగ్ లెంత్ ఎలా ఇస్తారు, డెవలప్మెంట్ లెంత్ ఎలా ఇస్తారు, అట్ ది సేమ్ టైం స్లాబ్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ వీడియోస్లో మనకి ఏంటంటే కేవలం ఒక స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ మాత్రమే కాకుండా కవర్ బ్లాక్స్ అంటే ఏంటి, ఎలా ప్లేస్ చేస్తాము, అవి ఏ విధంగా ఉంటుంది, ఎంత కవరింగ్ ఇవ్వాలి, సో ఇవన్నీ కంటెంట్ కూడా, ఇదంతా కంటెంట్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో గైస్. ఇది వచ్చేసి మొత్తం కూడా ఉన్న ఏరియా వచ్చేసి 4000 SFT చేంజ్ ఉంటుంది, 4300 SFT చేంజ్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం హాస్టల్ బిల్డింగ్. సో ఈ బిల్డింగ్ 2 parts లాగా చేశారనమాట. హాఫ్ పార్ట్ ఇది, హాఫ్ పార్ట్ అది పక్కన అనమాట. స్టూడెంట్స్ ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు కింద పైన స్లాబ్ నడుస్తుంది కాబట్టి కింద ఆల్రెడీ వీళ్ళు బ్రిక్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ బ్రిక్ వర్క్ కూడా మేము చూసుకుంటే దీన్ని మనం హాఫ్ బ్రిక్ మ్యాసనరీ అంటాం అనమాట. అంటే పార్టిషన్ వాల్ లాంటిది, హాఫ్ బ్రిక్ ఇంటర్నల్ పార్టిషన్ వాల్స్ అంటాం అనమాట. ఏ వాల్ అయినా కానీ కూడా ఒకటే రోజు పైపై స్లాబ్ బాటమ్ లేదా బీమ్ బాటమ్ వరకు కట్టొద్దు అనమాట. ఇక్కడ ఏంటంటే 1 మీటర్ కట్టేసి వదిలేసేయాలి, దాన్ని క్యూరింగ్ చేయాలన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి తర్వాత కంటిన్యూ అవ్వాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే కనుక వీళ్ళు వాల్ కట్టేసి స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ బాగా పెడతారు, అంటే ఆర్సీసీ బ్యాండ్ పెడతారు అనమాట. ఆర్సీసీ బ్యాండ్ పెట్టడానికి ఇది ప్లేస్ చేస్తారు, ఆర్సీసీ బ్యాండ్ పెట్టేసి క్లోజ్ చేస్తారు అనమాట వీళ్ళు. ఇక్కడ జనరల్గా మనకు తెలుసు ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను, డిస్కస్ చేసాము ఆర్సీసీ బ్యాండ్ అనేది ఎందుకు పర్పస్ అని చెప్పాను అనమాట. మీరు పాత వీడియోస్కి వెళ్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది, ఆర్సీసీ బ్యాండ్ యొక్క పర్పస్ ఏంది, డీటెయిల్స్ అని కూడా చెప్పాను అనమాట. ఓకే, పైకి వెళ్దాం రండి ఒకసారి. సో గైస్, పైకి వచ్చాము. ఇదంతా కూడా స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్, బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ మీకు కనిపిస్తుంది. సో మనం ముందే అనుకున్నట్టుగా ఈ స్లాబ్ని, అంటే ఈ బిల్డింగ్ని 2 partsగా డివైడ్ చేశారనమాట. ఇది ఒక పార్ట్, అదొక పార్ట్ అన్నమాట. సో 4000 SFT ఏరియా మొత్తం ఏదైతే ఉందో 4000 చేంజ్, సో 2 partsగా డివైడ్ చేశారు. ఈ రోజు ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ స్టీల్ అరేంజ్ చేసుకున్నారు. ఈ స్టీల్ అయిపోయిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ వీళ్ళు కాంక్రీట్ వేసుకుంటారు అనమాట. సో ఒక్కసారి మీరు చూడండి కింద. సో స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఇదంతా కూడాను స్లాబ్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ అండ్ బీమ్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్. ఒక్కసారి ఈ బీమ్స్లో ఉండే టాప్ బార్స్ ఏమంటాము, దేని టాప్ బార్స్ అంటాం, దేన్ని టాప్ స్ట్రేట్ బార్స్ అంటాం, దేన్ని బాటమ్ స్ట్రేట్ బార్స్ అంటాము, టాప్ ఎక్స్ట్రా బార్స్ అంటే ఏంటి, బాటమ్ ఎక్స్ట్రా బార్స్ అంటే ఏంటి, అవన్నీ డిస్కస్ చేద్దాం ఒకసారి. సో జనరల్గా ఒక బీమ్లో మనకి టాప్ బార్స్ ఉంటాయి, బాటమ్ బార్స్ ఉంటాయి అనమాట. టాప్ స్ట్రేట్ బార్స్, బాటమ్ స్ట్రేట్ బార్స్, టాప్ ఎక్స్ట్రా బార్స్, బాటమ్ ఎక్స్ట్రా బార్స్ ఉంటాయి అనమాట. ఈ టాప్ ఎక్స్ట్రా బార్స్ వచ్చేసి, టాప్ స్ట్రేట్ బార్స్ వచ్చేసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బీమ్లో బార్ రన్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ ఎండ్ బీమ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు వచ్చేదాన్ని స్ట్రేట్ బార్ అంటాం. ఆ స్ట్రేట్ బార్స్ టాప్లో ఉంటాయి, బాటంలో ఉంటాయి, టాప్లో ఉంటే బాటంలో ఉంటాయి. అట్లాగే టాప్ ఎక్స్ట్రా బార్స్ ఉంటాయి అన్నమాట. టాప్ ఎక్స్ట్రా బార్స్ వచ్చేసి కాలమ్ సపోర్ట్స్ దగ్గర ఇస్తామన్నమాట. ఓకే, టాప్ ఎక్స్ట్రా బార్స్. ఈ టాప్ ఎక్స్ట్రా బార్స్ అనేవి జనరల్గా L/3 డిస్టెన్స్లో ఇస్తామన్నమాట. స్పాన్, L అంటే స్పాన్. ఒక స్పాన్లో దాని L/3 ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ప్రకారంగా L/3 ఆర్ L/4 లెంత్లో మనం ప్రొవైడ్ చేస్తాం టాప్లో ఎక్స్ట్రా బార్స్ అనేది. అట్లాగే బాటమ్ ఎక్స్ట్రా బార్స్ కూడా ఉంటాయి అనమాట. ఈ బాటమ్ ఎక్స్ట్రా బార్స్, బాటమ్ స్ట్రైట్ బార్స్. బాటమ్ స్ట్రైట్ బార్స్ కూడా సేమ్ ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్ వరకు కంటిన్యూగా రన్ అయ్యేదాన్ని బాటమ్ స్ట్రైట్ బార్స్ అంటాం మనం. అట్లాగే బాటమ్ ఎక్స్ట్రా బార్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. బాటమ్ ఎక్స్ట్రా బార్స్ సపోర్ట్ నుండి ఒక 0.1 L వదిలేసుకుంటే ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత డిస్టెన్స్ లెంత్లో మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే బోత్ స్పాన్స్, బోత్ కాలమ్స్ దగ్గర, 2 కాలమ్స్ సపోర్ట్ దగ్గర నుండి 0.1 L వదిలేసుకుంటే వచ్చే లెంత్నే మనం బాటమ్ ఎక్స్ట్రా బార్స్ అంటాం అనమాట. ఓకే, సో గైస్ ఇక్కడ స్లాబ్లో మనకి స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్తో పాటు ఒక ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ కూడా ఇచ్చారు మనకి. ఎందుకంటే స్లాబ్ వేసే ముందే స్టీల్ పెట్టిన తర్వాత ఈ పైప్ లైన్స్ అనేది ఇస్తాం, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ అంటాం అనమాట. దీంట్లో ఎందుకంటే స్లాబ్లో వచ్చే ఫ్యాన్ పాయింట్స్ కావచ్చు, సీలింగ్ లైట్ పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్లాబ్ వేయకముందు పెట్టుకుంటాం అనమాట. ఈ పైప్స్ ద్వారా పెట్టిన తర్వాత, కాంక్రీట్ అయిపోయిన తర్వాత, బ్రిక్ వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు వైరింగ్ చేసుకొని ఇంటర్ కనెక్షన్ అనమాట. అంటే స్విచ్ చేస్తే కంటిన్యూస్గా కనెక్షన్ అనేది స్లాబ్ వరకు ఉంటుంది అనమాట. అందుకనే దీంట్లో మనం ఈ పైప్స్ వేసి ఈ పైప్ ద్వారా వైరింగ్ చేస్తాం. దీస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎలక్ట్రికల్ పైప్స్ అండ్ కాండ్యూట్స్. స్టార్టింగ్ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కొన్ని పాయింట్స్ మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ కాంక్రీట్ వేసే ముందు ఏంటంటే, కాంక్రీట్ వేసేటప్పుడు ఈ పైప్స్ పగలకుండా చూసుకోవాలి. మెయిన్ రెస్పాన్సిబిలిటీ అదే మనకి. పైప్ పగలకుండా చూసుకుంటే మనకు రేపటి నాడు వైరింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగదు మనకి. మెయిన్ పాయింట్. ఒక పాయింట్ చెప్పాలి మీకు, ఎందుకంటే ప్రతి స్లాబ్లో కొన్ని స్లాబ్స్లో కొన్ని బీమ్స్లో బీమ్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనం ల్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ల్యాపింగ్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది, ఆయన కానీ చెప్తాను. ల్యాపింగ్ అంటే జాయినింగ్ ఆఫ్ 2 బార్స్, 2 బార్లను కలిపితే కనుక మనం ల్యాపింగ్ అంటాం అనమాట. సో ఆ ల్యాపింగ్ ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా ఉంటుంది మనకి. సో ల్యాపింగ్ అనేది ఎప్పుడు కూడాను బీమ్ టాప్కి వచ్చేసి, టాప్ బార్స్కి వచ్చి మిడిల్లో ఇవ్వాలి, అదే బీమ్లో బాటమ్ బార్స్కి వచ్చేసి సపోర్ట్స్ దగ్గర ఇవ్వాలన్నమాట. సో అయితే ఈ ల్యాపింగ్ అనేది చూసుకుంటే ఎప్పుడు కూడాను ఒకే దగ్గర ఇవ్వకూడదు, అంటే ఒకే ప్లేస్లో ఇవ్వకూడదు. మనం ఇక్కడ ఈ వీడియో చూస్తే కనుక, ఇక మీరు ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది, 3 బార్లు ఒకే దగ్గర ఇచ్చారన్నమాట. అలా ఇవ్వకూడదు, స్టాగర్గా ఇవ్వాలి.
అంటే ఒక బార్ ఒక దగ్గర ఇస్తే ఒక బార్ ఇంకో దగ్గర ఇవ్వాలి. సో ఆ 50% వేరియేషన్స్లో మనం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఈ మిస్టేక్ మనకి కనిపించింది. జనరల్గా మిస్టేక్స్ జరుగుతుంటాయి సైట్లో, కానీ అవి మనం ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవడమే ఒక సైట్ ఇంజనీర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అట్లాగే ఈ ల్యాపింగ్ అనేది విడ్త్ అనేది మినిమం 50 times 40 times ఆఫ్ D to 50 times ఆఫ్ D అనేది ఇవ్వాలన్నమాట. 50 times ఆఫ్ D అంటే డయామీటర్ అనమాట. ఒకవేళ కనుక 60 mm డయామీటర్ ఉంటే కనుక 50 × 16 చేసుకుంటే కనుక మనకి 800 mm వస్తుంది. అంటే 0.8 meters ప్రొవైడ్ చేయాలి బీమ్స్లో. సో స్టూడెంట్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ బీమ్స్లో టాప్లో ఒక బార్ పెట్టారు. ఇది టాప్ బార్, టాప్ స్ట్రైట్ బార్, ఇది టాప్ ఎక్స్ట్రా బార్ అంటాం అన్నమాట. ఈ రెండు బార్ల మధ్య లేయర్ మధ్యలో ఒక బార్ పెట్టాం. దీన్ని మనం ఏమంటామంటే స్పేసెస్ అంటాం. ఈ స్పేసెస్ అనేది ఎందుకు ఇస్తామంటే రెండు బార్లో హెవీ బార్స్ రెయిన్ఫోర్స్మెంట్ ఉన్నప్పుడు రెండు కొలైడ్ కాకుండా ఉండడానికి, రెండు జాయిన్ కాకుండా ఉండడానికి మనం ఆ బార్స్ అనేది ప్రొవైడ్ చేస్తే అది మినిమం 25 mm లేదా 32 mm డయామీటర్ పెడతాం అనమాట. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ స్పేసర్స్. ఇంకోటి మీరు ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం స్టిరప్స్ అంటాం. ఇవి స్టిరప్స్ అంటాం అనమాట. ఈ స్టిరప్స్ అనేది జనరల్గా మనకి కాలేజీలో చెప్తారు ఏంటంటే ఇది వచ్చేసి హుక్ లెంత్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ హుక్ లెంత్ అనేది 9 times ఆఫ్ D ఆర్ 10 times ఆఫ్ D అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆ హుక్ లెంత్ అనేది ఆ యాంగిల్ వచ్చేసి 135 degrees ఉండాలి. ఇన్ జనరల్గా సైట్లలో అయితే 90 degrees పెడుతుంటారు. అది లాస్ట్ టైం వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. హుక్ లెంత్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, దీనికోసం ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ డిస్కస్ చేస్తాం లాస్ట్ వీడియోలో. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా కూడాను ఈ హుక్ లెంత్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను స్టాగర్గా ఇవ్వాలి, ఒకే లెంత్లు ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ హుక్ ఇచ్చారు, ఆల్టర్నేట్ స్టాగర్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు హుక్, అగైన్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు హుక్. సో అట్లా స్టాగర్కి ఇస్తూ వెళ్ళాలన్నమాట. ఇది మెయిన్ పర్పస్ ఆఫ్ స్టిరప్స్. స్పేసింగ్ ఇచ్చుకుంటూ స్పేసింగ్ ప్రొవైడ్ చేసుకుంటూ డ్రాయింగ్లో ఇస్తారనమాట. డ్రాయింగ్లో ఎంత స్పేసింగ్ ఇవ్వాలి ఆ స్పేసింగ్ ప్రకారం స్టిరప్స్ పెట్టుకుంటూ వెళ్తాం అనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్. సేమ్ అన్ని స్లాబ్స్ లాగానే అన్ని బీమ్స్ లాగానే ప్రతి స్లాబ్స్లో కూడాను కవరింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ పాయింట్స్ కూడా లాస్ట్ టైం డిస్కస్ చేస్తాము. కవరింగ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే బార్స్ అనేది స్లాబ్లో కానీ బీమ్స్లో కానీ ఏ స్ట్రక్చర్లో ఉన్న బార్స్ అయినా సరే రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ బయటికి కనిపించకూడదు, ఎక్స్పోజ్ అవ్వకూడదు. అందుకోసం కవరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆ కవరింగ్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి మొత్తం కూడాను. సో ఇవన్నీ కూడాను కవరింగ్ బ్లాక్స్ అంటాం. ఓకే, ఈ స్లాబ్స్లోకి వచ్చేసరికి కవరింగ్ వచ్చేసరికి 20 mm ప్రొవైడ్ చేయాలి కవరింగ్ అనేది. బీమ్స్కి వచ్చేసరికి 25 mm. ఓకే, సో స్టిల్ ఇంకా వాళ్ళు కడుతున్నారు, ఇదంతా ఇంకా ఫైనల్ కాలేదు, స్టిల్ చెకింగ్ జరుగుతూ ఉంది ఇదంతా కూడాను. ఓకే స్టూడెంట్స్, జనరల్గా మనకి స్లాబ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటుంది. దాదాపుగా మనకి 18 types ఆఫ్ స్లాబ్స్ ఉంటాయి. కానీ మనకు తెలిసింది మాత్రం 1 way స్లాబ్, 2 way స్లాబే కాలేజీలో మనం నేర్చుకుని ఆ రెండే నేర్చుకుంటాం అనమాట. కానీ దాదాపుగా 18 types ఆఫ్ స్లాబ్స్లో ఒక టైప్ ఆఫ్ స్లాబ్ వచ్చేసి సంకెన్ స్లాబ్. ఈ డౌన్లో ఉంది, ఇది టాప్లో ఉంది. ఈ రెండుకి డిఫరెన్స్ మనకు ఉంది ఇక్కడ. ఎందుకు ఉంది? యాక్చువల్లీ దీనికి డౌన్ ఉన్నదాన్ని మనం సంకెన్ స్లాబ్స్ అంటాం. ఈ సంకెన్ స్లాబ్స్ డౌన్లో ఉంది ఎందుకు ఇచ్చారు అంటే కనుక బాత్రూమ్స్లో ఎస్పెషల్లీ ఇస్తాం. ఈ సంకెన్ స్లాబ్స్ అనేది బాత్రూమ్స్లోనే ఎందుకు ఇస్తామంటే బాత్రూమ్స్లో ఫ్లోరింగ్ కింద పైప్స్ వస్తాయి అన్నమాట. ఆ పైప్స్ని హైడ్ చేయడానికి, ఈ సీవేజ్ పైప్స్ని హైడ్ చేయడానికి, దాచడానికి మనం ఏంటంటే కింద పెడతాం అనమాట. సో డౌన్ చేసి పెడతాం అనమాట. సో దట్ మన రేపటి ఫ్లోరింగ్ అయ్యేసరికి ఈ బాత్రూమ్ ఫ్లోరింగ్ అండ్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ ఏదైనా ఫ్లోరింగ్ నార్మల్ రూమ్ ఫ్లోరింగ్ అనేది సేమ్ లెవెల్కి వచ్చేటట్టుగా చేస్తాం. అందుకోసమని ఈ సంకెన్ స్లాబ్ అనేది డౌన్ చేసి పెడతాం అనమాట. స్టూడెంట్స్ మనకి జనరల్గా బీమ్స్లో కూడా చాలా రకాలుగా ఎట్లయితే స్లాబ్స్ మనం డిఫరెంట్ టైప్స్ అని అనుకున్నాము, బీమ్స్లో కూడా ప్లింత్ బీమ్స్, గ్రేడ్ బీమ్స్, రూఫ్ బీమ్స్, టై బీమ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ ఉంటాయి. అందులో ఒక టైప్ ఆఫ్ బీమ్ ఏంటంటే కన్సిల్ బీమ్స్ అంటాం అనమాట. కన్సిల్ బీమ్ అంటే ఇది ఇలా ఉంటుంది. అంటే కన్సిల్ బీమ్ అంటే ఈ బీమ్ అనేది స్లాబ్లోనే కన్సిల్ అయిపోతుంది. జనరల్గా రూఫ్ బీమ్స్ బీమ్ ప్రొజెక్షన్ కింది వరకు వస్తుంది, స్లాబ్ కింది కూడా భాగానికి ప్రొజెక్ట్ అయి ఉంటుంది. కానీ కన్సిల్ బీమ్స్ మాత్రం స్లాబ్తోనే కన్సిల్ అయిపోతాయి. దీన్ని ఇంకో బీమ్ కూడా అంటారు, హిడెన్ బీమ్స్ అని కూడా అంటారు. సో ఈ బీమ్స్ అనేది ఎందుకు ఇస్తారు, పర్పస్ ఏంటంటే ఎక్కడైతే బీమ్స్ బయటికి రావద్దని అనుకుంటారు, అంటే బయటికి కనిపించకూడదని అనుకుంటారు, అటువంటి పరిస్థితుల్లో స్ట్రక్చరల్ ఇంజనీర్స్ వాళ్ళు మనకి ఈ బీమ్స్ అనేది కన్సిల్ చేస్తారు అనమాట, బయటికి కనిపించే బీమ్స్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కన్సిల్ బీమ్స్. సో స్టూడెంట్స్, ఒక బీమ్లో డెవలప్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ ఎక్కడ ఇస్తాం? ఏ బార్ అయినా సరే, టాప్ స్ట్రైట్ బార్ అయినా లేదా టాప్ ఎక్స్ట్రా బార్ అయినా, బాటమ్ స్ట్రైట్ బార్ అయినా, బాటమ్ ఎక్స్ట్రా బార్ అయినా, ఆ బార్ ఎండ్ అవుతుంది అంటే దాన్ని డెవలప్మెంట్ లెంత్ చేయాలి, అంటే బెండ్ చేయాలి. ఏ బార్ అయితే తీసుకొచ్చి ఇట్లా బెండ్ చేస్తామో దీన్ని మనము డెవలప్మెంట్ లెంత్ అని అంటాం అన్నమాట. ఈ డెవలప్మెంట్ లెంత్ ఎందుకు ఇస్తాము అంటే టు జస్ట్ ట్రాన్స్ఫర్ ది టెన్సైల్ స్ట్రెంత్. అంటే అది ఏంటంటే స్లిప్పర్ కాకుండా ప్రీమెచ్యూర్ ఫెయిల్యూర్స్ కాకుండా ఉండడానికి మనకి ఈ డెవలప్మెంట్ లెంత్ అనేది ఇస్తామన్నమాట. ఇక్కడే కాదు, ఈ బీమ్స్ కూడా ఇచ్చారు చూడండి. ఈ బీమ్ కూడా స్ట్రైట్గా ఇట్లా వెళ్ళి, ఈ బార్ ఇట్లా వెళ్ళి ఇక్కడ బెండ్ చేశారనమాట. దీన్నే మనం డెవలప్మెంట్ లెంత్ అంటాం. సాధారణంగా కొన్ని సైట్స్లో ఇవ్వరు, కానీ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట ఆ కాంక్రీట్కి దీనికి. సో ఖచ్చితంగా బార్ ఇలా వచ్చి ఇక్కడ బెండ్ అవ్వాలి. అది మన డెవలప్మెంట్ లెంత్ అంటాం అన్నమాట. ఓకే, సో స్టూడెంట్స్, ఈయన పేరు ఆంజనేయులు, ఎలక్ట్రికల్ వర్క్ అంతా చూసుకుంటారు అనమాట. సో ఆంజనేయులు, ఇప్పుడు మనకు దీని గురించి లైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
ఓకేనా. ఇది వచ్చేసి ఫ్యాన్ బాక్స్ రూమ్ సెంటర్ వచ్చేసి ఫ్యాన్ బాక్స్. ఇది వచ్చేసి మెయిన్లైన్స్ మన ఎన్సీ బోర్డు పెడతాం కదా, ఎన్సీబీ బోర్డు కనెక్షన్ ఇవ్వడానికి దీని ద్వారా వెళ్తాం వెళ్తాయి. దీంతో నుంచి వేసుకోవచ్చు, కావాలంటే ఈ ఫ్యాన్ బాక్స్ నుంచి ఒక డైరెక్ట్ వేసుకోవచ్చు. కాకపోతే దాని బదులు ఇది సెప్ట్ అని చెప్పి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డయామీటర్ ఎంత ఉంటుంది ఆంజనేయులు? ఇది పైప్ డయామీటర్ రఫ్గా ఇది 1 ఇంచ్ ఉంటుంది. 1 ఇంచ్ అంటే 25 mm. ఓకే. సో ఇదంతా పెట్టుకొని మనం కనెక్షన్ ఎంసీబీకి ఇస్తాం కాబట్టి, సో ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఫ్యాన్ బాక్స్లు ఎన్ని ఉన్నాయి? రఫ్ 8 ఉన్నాయి. 8 ఫ్యాన్ బాక్స్లు ఉన్నాయి. 8 రూమ్లు 8 ఫ్యాన్ బాక్స్. ఇప్పుడు మీరు పెట్టిన ఫ్యాన్ బాక్స్ల కోసం వైరింగ్ కోసం పెట్టిన పైప్ లేదు ఇవంతా. అంతే. సో అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే తర్వాత మనం ఒకవేళ బ్రిక్ వర్క్ అయిపోయిన తర్వాత గొడవ కట్టిన తర్వాత వైరింగ్ కూడా ఇస్తాం. ఇప్పుడు వైరింగ్ ఎంత ఇస్తాం? ఏ స్క్వేర్ మేము అంటారు కదా దాన్ని? అది 4 స్క్వేర్ ఉంటుంది, 2.5 ఉంటుంది, 1 స్క్వేర్ ఉంటుంది, 1.5. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎంత ఇస్తున్నారు మనము? 4 స్క్వేర్ వస్తుంది. మెయిన్ నుంచి మీటర్కి 6 స్క్వేర్ వాడతాం. ఓకే. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చే వైర్ లోడ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఉంటాయి. ఏ కంపెనీ బెటర్ అంటారు? ఫినోలెక్స్ ఉంటుంది, పోలో క్యాబ్ ఉంటుంది, హ్యావెల్స్. బడ్జెట్లో ఎకనామిక్ తక్కువ బడ్జెట్లో ఏది బెటర్ అంటారు? తక్కువ బడ్జెట్లో అంటే ఇప్పుడు హ్యావెల్ ఇంకా అన్ని సేమ్ రేట్లు ఉన్నాయి. సేమ్ అవే రేట్లు ఉన్నాయి. ఓకే. అది గైస్ అందుకు జనరల్గా ఏంటంటే సైట్లో పనిచేసేటప్పుడు సివిల్ ఎంత ఇంపార్టెంటో మెకానిక్ కూడా అంత ఇంపార్టెంట్. మనము అనుకుంటాం కేవలం ఇంజనీర్స్ దగ్గర నాలెడ్జ్ వస్తుందని కాదు, పనిచేసే వాళ్ళు కింద వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. మేస్త్రీలు కావచ్చు, ఎవరి దగ్గర సరే మనం తీసుకోవచ్చు. నాలెడ్జ్ ఎవరనేది కాదు ఇంపార్టెంట్, వాళ్ళ దగ్గర ఎంత నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే నేను చేస్తున్నారు కాబట్టి నేను కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి సబ్జెక్ట్ అనేది మీకు ఇస్తున్నాను. ఓకే ఆంజనేయులు, థ్యాంక్ యూ. ఓకే రైట్. సో గైస్ చూసారు కదా ఈ వీడియోని. టోటల్గా ఏంటంటే బీమ్ రెయిన్ఫోర్స్మెంట్, స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ ఎలా ఉంటుంది చూపించాను మీకు ఒకసారి మొత్తం ఓవరాల్గా. అంటే స్లాబ్ రెయిన్ఫోర్స్ లాస్ట్ వీడియోస్ చెప్పాను, బట్ బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ చెప్పలేదు కాబట్టి అది ఎక్కువ కవర్ చేస్తాను, ఎక్కువ దాని మీద ఫోకస్ చేశాను. ఇది మన వీడియో. సో ఈ స్టీల్ వచ్చి చూస్తే సరిపోయి స్టూడెంట్స్, వీడియో ద్వారా మీకు నాలెడ్జ్ అనేది కొంచెమే వస్తుంది. మీరు సైట్కి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి చేస్తేనే, చెక్ చేస్తేనే నాలెడ్జ్ అనేది వస్తుంది. ప్రాక్టికల్ డ్రాయింగ్ ప్రకారం ఎలా చెక్ చేయాలని నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. ప్లస్ బీబీఎస్ బార్బరింగ్ షెడ్యూల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఎలా చేస్తారు, ప్రాక్టికల్ డ్రాయింగ్ ప్రకారం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు, ఇదంతా కూడాను మన క్లాసెస్లో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అనమాట. సో ట్రైనింగ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, సో ఇట్లాగా సైట్స్కి వచ్చి మా స్టూడెంట్స్ లాగా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకోవాలనుకునే వారికి కింద వచ్చే నెంబర్ని కాల్ చేయండి. ప్లస్ ఇంకో పాయింట్ మీకు చెప్పాలి ఏంటంటే, కేవలం ఒక సివిల్ ఇంజనీర్స్ మాత్రమే కాకుండా నాన్ సివిల్ వాళ్ళు, అంటే రెగ్యులర్ డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు, ఈసీ వాళ్ళు కావచ్చు, మెకానికల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి వీ ఆల్సో గివ్ అడ్మిషన్స్ ఫర్ దెమ్. వాళ్ళకు కూడా మేము అడ్మిషన్స్ ఇస్తాం అనమాట. కొంతమంది ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత లేదా ఒక బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత వాళ్ళకి సొంతంగా కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కొంతమంది బిల్డర్ అవ్వాలనుకుంటారు. వాళ్ళకి బేసిక్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ లేదా సెమీ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మేము ఇస్తాం అనమాట. ఆల్రెడీ మన దగ్గర నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నాన్ సివిల్ వాళ్ళు. సో మీరు కూడా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక కింద వచ్చిన నెంబర్ని, స్క్రోల్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. సో ఇది ఈ వీడియో స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసిన వీడియోస్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.